సీనియర్ విద్యార్థులకు స్వాగతం. మనం సూక్తిరత్నాన్ని అనే పాఠంలో 2 శ్లోకాలకు ప్రతిపదార్థాన్ని భావాన్ని నేర్చుకున్నాం. ఈరోజు 3వ శ్లోకానికి ప్రతిపదార్థము భావము తెలుసుకుందాం. ఒకసారి మీరు మెటీరియల్లో ఓపెన్ చేసి పెట్టుకోండి, అలాగే ఒకసారి తెర మీద గమనించండి. చూస్తున్నారు కదా, 3వ శ్లోకం ఒకసారి చదివి వినిపిస్తా. అర్ధానామార్జనం కార్యం వర్ధనం రక్షణం తథా భక్ష్యమాణో నిరాదాయః సుమేరురపి హీయతే. అర్ధానామార్జనం కార్యం వర్ధనం రక్షణం తథా భక్ష్యమాణో నిరాదాయః సుమేరురపి హీయతే. విన్నారు కదా, నాతో పాటు జతకలవండి. అర్ధానామార్జనం కార్యం వర్ధనం రక్షణం తథా భక్ష్యమాణో నిరాదాయః సుమేరురపి హీయతే. ఇంకొకసారి నాతో జత కలిసి పలకండి. అర్ధానామార్జనం కార్యం వర్ధనం రక్షణం తథా భక్ష్యమాణో నిరాదాయః సుమేరురపి హీయతే. విన్నారు, పలికారు. ఇప్పుడు దీనికి ప్రతిపదార్థం నేర్చుకోబోయే ముందు ఈ శ్లోకం ద్వారా కవి గారు మనకు ఏం చెప్పదలుచుకున్నారన్నది ఒకసారి తెలుసుకుందాం. దానికి ముందు ఒక చిన్న సామెత చెప్తా. ధనం మూలమిదం జగత్ అంట. మరి ఈ లోకానికి ధనమే మూలము. ఆ డబ్బు అనేది లేకపోతే చాలా కష్టం. ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, పురుషులకు, స్త్రీలకు, వృద్ధులకు, అందరికీ, ప్రతి ఒక్కరికి డబ్బు లేనిదే రోజు గడవదు. మన దైనందిక కార్యక్రమాలన్నీ కూడా ఆ డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆఖరికి చివరికి ప్లే క్లాస్ పిల్లవాడిని స్కూల్కి పంపాలన్నా నాకు చాక్లెట్ కొని అంటాడు. అంటే అంత చిన్న పిల్లలకు కూడా రోజు డబ్బు అనేది మనం వ్యయం చేయకపోతే కుదరని పరిస్థితి, తప్పించుకోలేని పరిస్థితి. కొన్ని ఖర్చులు పెట్టాల్సిందే, తప్పదు. అలా ఈ ప్రపంచం మొత్తం మనీ చుట్టూ తిరుగుతూ ఉంది. బాగానే ఉంది. మరి చాలా ముఖ్యము అన్నప్పుడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సంపాదిస్తేనే కదా, కష్టపడితేనే కదా. కొందరు శారీరక కష్టం చేసి సంపాదిస్తూ ఉంటారు, మరికొందరు మేధో సంబంధంగా ధనాన్ని సంపాదిస్తారు, ఉద్యోగాలు చేసి సంపాదిస్తూ ఉంటారు, ఇలా పాఠాలు చెప్పి కూడా సంపాదిస్తూ ఉంటారు. ఆ ధన సంపాదన మరి ఎంతకాలం సంపాదిస్తాం మనం అంటే కొంత వయసు వరకు సంపాదిస్తాం. ఒక వయసులో సంపాదనను ప్రారంభించి ఒక వయసు వచ్చే కొద్దీ ఆ సంపాదన తగ్గిపోతుంది. అంటే మ్యాక్సిమం లైఫ్లో మనం ఒక 30-40 సంవత్సరాలు గ్యారంటీగా బాగా సంపాదించేదానికి అవకాశం ఉంటుంది. మరి మిగతా కాలము ఆ సంపాదించిన దాన్ని మళ్ళీ తిరిగి కొంచెం కొంచెంగా ఖర్చు పెట్టుకుంటూ పోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఒక ప్రక్రియ.
డబ్బు విలువ ఎంత అన్నది నేను మొదటి శ్లోకంలో చెప్పా. ప్రథమేనార్జిత విద్య. అబ్బాయిలు అమ్మాయిలు వినండి. మొదటి 25 ఏళ్ళు విద్యను సంపాదించాలి. ద్వితీయేనార్జితం ధనం. యవ్వనంలో అంటే 26 నుంచి 50 దాకా, 50 ఏళ్ల దాకా, ఇప్పుడు 65 ఏళ్ల దాకా సంపాదిస్తున్నారులేండి, అందుకే 40 ఏళ్ళు అన్నా. 25 ఒక 15 కలిపి 40 ఏళ్ళు అన్నాను. మరి నడి వయస్సులో యవ్వనంలో 50 ఏళ్ల దాకా మనం ధనాన్ని బాగా సంపాదించగలుగుతాము. సంపాదించాలి కూడా, అది అవసరము. తృతీయేనార్జితం పుణ్యం. ఆ తర్వాత మధ్య వయసులో పుణ్యాన్ని సంపాదించాలి. మరి ఇలా బాల్యమందు, యవ్వనమందు, నడి వయస్సులో ఏమీ సంపాదించకుండా ఉంటే చివరన నువ్వేం సంపాదించగలవు? సంపాదించాల్సిన వయసులో సంపాదించకపోతే చివరి దశలో నువ్వేం సంపాదించగలవు అని మొదటి శ్లోకంలో చెప్పుకున్నాం. అది ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది. కవిగారు చెప్తూ ఉన్నారు, సంపదలను సంపాదించాలి, తప్పదు, అది కర్తవ్యం, కార్యము అంటే కర్తవ్యం, తప్పక చెయ్యాలి. అర్థానాం సంపదలను, ఆర్జనం సంపాదించడం, కార్యం తప్పనిసరిగా చేయవలసిన పని. సంపదలు అంటే కరెన్సీ, పొలాలు, ఫ్లాట్లు, ఇవన్నీ కూడా సంపద కిందకే వస్తాయి. మరి అందులో ప్రధానంగా డబ్బు సంపాదించాలి, తప్పనిసరిగా సంపాదించాలి. మరి ఆ సంపాదించినటువంటి ధనాన్ని మనం పెంపొందింపజేసుకోవాలి. వర్ధనం, వర్ధిల్లజేయడం అంటే, వర్ధిల్లజేయడం అంటే అంతకంత. 100 రూపాయలు 200, 1000 రూపాయలు 2000, 1,00,000 2,00,000, అది వర్ధిల్లజేయడం అంటే ఎక్కువగా పెరిగేట్లు చేయటం. మరి సంపాదించిన ధనము ఎలా పెంచగలం అంటే, ఆ డబ్బును వేరే చోట పెట్టుబడి పెడితే జాగ్రత్తగా, మళ్ళీ నష్టం రాకూడదు. సంపాదించాలి. ఆ సంపాదించినటువంటి ధనాన్ని పెంచాలి అంటే 2 మార్గాలు. వేరే చోట ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం, లేదా బ్యాంకుల్లో వేసుకోవటం. మరి ఏదైనా పొలం కొన్నావు, 10 ఏళ్లకు రేటు పెరుగుతుంది. ఫ్లాట్ కొన్నావు, ఓ 10 ఏళ్లకు రేటు పెరుగుతుంది. బ్యాంకులు వేసుకున్నావు, 10 ఏళ్లకు రెట్టింపు అవుతుంది. అది అలా దాన్ని గనక చేయకపోతే ఇది నిరర్ధకం అయిపోతుంది. అలాగే ఇంట్లో పెట్టుకుంటే కుదరదు. 1,00,000 రూపాయలు సంపాదించుకున్నాం, ఇంట్లో పెట్టుకుంటే కాదు, మరో చోట పెట్టుబడి పెట్టుకోవాలి, దాన్ని వదిలేసేయాలి, అది అలా పెరుగుతూ ఉంటుంది. బ్యాంకులో వేయాలి, మొదటి 5 ఏళ్లకు డబల్ అవుతుంది, మరో 5 ఏళ్లకు డబల్ అవుతుంది. 1,00,000 బ్యాంకులు వేసాం, 5 ఏళ్లకి 2,00,000, 10 ఏళ్లకి 4,00,000, 15 ఏళ్లకి 8,00,000, 20 ఏళ్లకి 16,00,000, 25 ఏళ్లకు 32,00,000. అంటే 25 ఏళ్ల వయసులో నువ్వు 1,00,000 సంపాదించావు అంటే 50 ఏళ్లకు అది 32,00,000 అవుతుంది. చూసారా? అది ధనాన్ని సంపాదించాలి, దాన్ని రెట్లుగా పెరిగేట్లుగా వర్ధిల్లజేయాలి. ఆ తర్వాత చూసారా, రక్షించాలి. ఇలా పెరిగింది, 1,00,000 ఉన్నప్పుడు ఎవరి దృష్టి పడదు. ఓ 30-40 లక్షలు వచ్చిందే అనుకో, అందరి దృష్టి పడుతుంది. నువ్వు 25 ఏళ్ల వయసులో సంపాదించినటువంటి మొదటి లక్ష్యం 32 లక్షలు అయితే, ఆ తర్వాత సంపాదించే అన్ని పెరుగుతూ పోతుంది కదా, ఇలా కోట్లల్లో అవుతుంది. మొదట్లో నిన్నెవరు పట్టించుకోరు, కానీ తర్వాత పెరిగే కొద్దీ
అందరి దృష్టి పడుతుంది. అది మంచి వాళ్ళ దృష్టి పడుతుంది, చెడ్డవాళ్ళ దృష్టి పడుతుంది మన మీద. ఒరే వీడి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయిరా అని దొంగల దృష్టి పడుతుంది, దొంగలు దొంగిలించవచ్చు. లేదా ప్రభుత్వం వాళ్ళు, ఓయమ్మ వీడి దగ్గర డబ్బులు బాగా దాచిపెట్టుకున్నట్టు ట్యాక్స్ వేయాలా అనుకోవచ్చు. లేదా బంధువులు, లేదా కుటుంబ సభ్యులు, ఓయమ్మ మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, సరే ఇల్లు కొందాం, అవి కొందాం, ఇవి కొందాం, లేదా అక్కడ తిరుగుదాం, ఇక్కడ తిరుగుదాం, సరదాలకి షికార్లకి. ఇలా అందరి దృష్టి పడుతుంది కాబట్టి కాపాడాల, సంపాదించాలి, పెంచాలి, కాపాడాలి. చాలా కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ చెయ్యాల. వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు ఈ వయసులోనే, అంటే ఉదాహరణకు మీరు సీనియర్ విద్యార్థులు, ఈ వయసులోనే మీకు కలిగించాలి. ఆ కలిగించేలా చెయ్యడమే కవి యొక్క ఉద్దేశం, మీలో ఆ ఆలోచనలు నింపడం. అది కాబట్టి సంపాదించండి అని చెప్తున్నాడు. సంపాదించకుండా, ఏ ఆదాయం లేకుండా, పైసా ఆదాయం సంపాదించకుండా 50-60 ఏళ్ల వరకు తింటా ఉంటే ఏమవుతుంది? కొండ కూడా కరిగిపోతుంది. అంటే ఎంత డబ్బైనా, పెద్దలు సంపాదించింది ఎంత ఇచ్చినా మొత్తం హారతి కర్పూరం అవుతుంది. సంపాదించకుండా ఉంటే కొండైనా కరిగిపోతుంది కర్పూరంలాగా అని చెప్తూ ఉన్నాడు. సరే, ఇప్పుడు మనం ఒకసారి శ్లోకంలోకి వెళ్తాం. పక్కన తెర మీద చూడండి అమ్మా. అర్థానాం ఆర్జనం, అందులో 2 పదాలు ఉన్నాయి. అర్థానాం సంపదలను, ఆర్జనం సంపాదించుట, కార్యం చేయవలెను, వర్ధనం ఆ సంపదలను పెంచవలెను, తథా అట్లే అదే విధముగా, రక్షణం రక్షించవలెను, నిరాదాయః నిరాదాయః విడదీస్తే నిర్ ప్లస్ ఆదాయః, ఆదాయము అంటే సంపాదన, నిస్ అంటే లేకుండా, ఆపోజిట్. నిరాదాయః అంటే ఆదాయం లేకుండా, సంపాదన లేకుండా, భక్ష్యమాణః భక్షిస్తూ ఉంటే, తింటూ ఉంటే, సుమేరుః అపి, సుమేరుః ప్లస్ అపి మేరు పర్వతం కూడా. మేరు పర్వతము అంటే బంగారు కొండ అంటాం, హిమాలయాలను వెండి కొండ అంటాం, మేరు పర్వతాన్ని బంగారు కొండ అంటాం. ఈ 2 కూడా ప్రముఖమైనవే. సుమేరుః అపి మేరు పర్వతము కూడా, హీయతే నశిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. మరొక్కసారి ప్రతి పదానికి అర్థాన్ని చెప్తాను. తెర మీద చూడండి. అర్థానాం సంపదలను, ఆర్జనం సంపాదించుట, కార్యం చేయవలయును ప్రతి ఒక్కరూ, తథా అదే విధముగా, వర్ధనం ఆ సంపదలను పెంచవలెను, రక్షణం రక్షింపవలయును, నిరాదాయః ఆదాయం లేకుండా, సంపాదన లేకుండా, భక్ష్యమాణః భక్షిస్తూ ఉంటే, తింటూ ఉంటే, సుమేరుః అపి మేరుపర్వతం కూడా, హీయతే నశించును కదా. ఇది ప్రతిపదార్థం. మీరు ఇప్పటికే నోట్స్లో 2 శ్లోకాలకు ప్రతిపదార్థం రాసి ఉంటారు. మెటీరియల్ దగ్గర పెట్టుకోండి. ఈ శ్లోకాన్ని కూడా ఒకసారి నోట్స్లో రాసి ఆ తర్వాత వీటిని ఒకసారి చదివి నేర్చుకోండి. సరేనా? తరువాత
ఇప్పుడు చిట్ట చివరిదైన శ్లోకాన్ని తెలుసుకుందాం. ఒకసారి తెర మీద చూడండి. చిట్ట చివరిది, పాఠంలో కూడా చివరిదే. ఒక లెసన్లో 4 శ్లోకాలు అనుకున్నాం కదా, 3 అయిపోయినాయి, ఇది 4వది. ఇది చాలా సులభమైనటువంటి శ్లోకం. ఆ శ్లోకాన్ని చదువుతూ ఉంటే తెలుగు పదాలే, అన్నీ తెలుగు పదాలే. ఒక్కసారి గమనించండి, నేను చదువుతాను, వినండి. పరోపదేశ సమయే జనాః సర్వేపి పండితాః తదనుష్ఠాన సమయే మునయోపి న పండితాః. పరోపదేశ సమయే జనాః సర్వేపి పండితాః తదనుష్ఠాన సమయే మునయోపి న పండితాః. అన్నీ తెలుగు పదాలే, మనం వింటూ ఉన్నాం. తత్సమ పదాలు, తెలుగు పదాలు కాదు. పరోపదేశ సమయే జనాః సర్వేపి పండితాః తదనుష్ఠాన సమయే మునయోపి న పండితాః. నాతో పాటు ఒకసారి జతకలవండి. పరోపదేశ సమయే జనాః సర్వేపి పండితాః తదనుష్ఠాన సమయే మునయోపి న పండితాః. మరి ఈ శ్లోకం ద్వారా కవిగారు మనకు ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి తెలుసుకుందాం. దీనికి ఒక సామెత ఉంది. సలహాలు చెప్పడం సులభం, ఆచరించడం కష్టం. ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చేవాళ్లే, చేసేటప్పుడు తెలుస్తుంది అని అంటూ ఉంటారు కదా, అదే దానికి సంబంధించిందే. సలహాలు చెప్పడం సులభం, ఆచరించడం కష్టం అని చెప్తూ ఉన్నారు. ఒకసారి మనం శ్లోకంలోకి వెళ్దాం. ఇక్కడ సర్వేపి చూశారు కదా, ఆ కర్సర్ కదులుతూ ఉంది. సర్వేపి విడదీస్తే సర్వే ప్లస్ అపి. ఇది ఎస్ ఆకారంలో ఉంది కదా, దీనిని అవగ్రహము అంటాం, లేక అకార ప్రశ్లేష అని కూడా అనవచ్చు. అది సర్వే ప్లస్ అపి. సంధి చేస్తే సర్వేపి, పూర్వరూప సంధి. లోపించిన అకారమునకు బదులుగా, హ్రస్వ అకారమునకు బదులుగా అవగ్రహం. అలాగే రెండవ పాదంలో మునయోపి, మునయః ప్లస్ అపి, మునయః ప్లస్ అపి. ఇది అవగ్రహం, దాన్ని గుర్తుపెట్టుకోండి. పలికేటప్పుడు ఇది సైలెంట్ అవుతుంది. మునయోపి, సర్వేపి, అలా. సరే, ఆ వ్యాకరణాంశాన్ని ఒకసారి గమనించారు కదా. శ్లోకాన్ని చూడండి. పరోపదేశ సమయే విడదీసామనుకో, పర ప్లస్ ఉపదేశ సమయే. పర, పర అంటే పరులు, పరులు అంటే ఇతరులు. మనం షష్ఠీ విభక్తి ప్రత్యయాన్ని చేర్చామనుకో, కు, కిన్గుని యొక్క లోన్ లోపల, పరులకు, పర, పరులకు, ఇతరులకు. ఉపదేశ సమయే, ఉపదేశమును చేయునప్పుడు. ఉపదేశము అంటే మెసేజ్, సందేశం. ఉపదేశం, సందేశం, సలహా, వీటన్నిటినీ మనం పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. ఇతరులకు ఉపదేశం చేసేటప్పుడు, చెప్పేటప్పుడు. సర్వః అపి, అందరూ కూడా.
అందరూ, ప్రతి ఒక్కడు, పండితాహ పండితులే, వ్యంగ్యంగా చెప్తున్నాడు ఇక్కడ. ఇతరులకు చెప్పేటప్పుడు జనులందరూ కూడా, ప్రజలందరూ కూడా, అందరూ కూడా పండితులే. పండితుడు అంటే అన్నీ తెలిసినవాడు, పాండిత్యం కలవాడు, సర్వం తెలిసినవాడు, పాండిత్యం కలవాడు. ఇతరులకు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పండితులే, గొప్పవాళ్లే. మరి తత్ అనుష్ఠాన సమయే, తత్ దానిని అంటే ఆ ఉపదేశాన్ని, నువ్వు ఇతరులకు ఏమైతే చెప్పావో దానిని, అనుష్ఠాన సమయే ఆచరించేటప్పుడు, నువ్వు ఆచరించేటప్పుడు, నువ్వు ఇతరులకు ఏదైతే ఉపదేశం చేశావో దానిని నీవే ఆచరించాల్సిన సమయం వచ్చేసరికి, ఇక్కడ ఎలా ఉంటుంది అప్పుడు ఆ సందర్భంలో? మనం చెప్పింది మనమే ఆచరించాల్సిన సందర్భం వచ్చేసరికి, మునయః అపి మునులు కూడా, న పండితః పండితులు కాలేకపోతున్నారు. సలహాలిచ్చేటప్పుడు అందరూ పండితులుగా ఉంటున్నారు, ఆ సలహాలను ఆచరించేసరికి, ఆ సమయం వచ్చేసరికి గొప్పవాళ్ళు కూడా, మునులు, ఋషులు, పండితులు కూడా పండితులు కాలేకపోతున్నారు. మానవుల సంగతే కాదు, గొప్ప గొప్ప వాళ్ళే ఆచరించే దగ్గరికి వచ్చేసరికి వదిలేస్తున్నారు, తమ జ్ఞానాన్ని కోల్పోతూ ఉన్నారు అని చెప్పటం. చెప్పేటప్పుడు జ్ఞానవంతులుగా ఉంటున్నారు, ఆచరించే సమయానికి వచ్చేసరికి ఆ జ్ఞానాన్ని, ఆ పాండిత్యాన్ని కోల్పోతున్నారు అని చెప్పు. మరి ఈ ద్వారా మీకేం చెప్పారంటే, అబ్బాయిలు అమ్మాయిలు చెప్పడం కాదు, చెయ్యటం. అరే ఉదయాన్నే నిద్రలే, తెల్లవారుజామున చదువు, టయానికి కాలేజీకి వెళ్ళు. మనం జూనియర్స్కి, ఇప్పుడు ఉదాహరణ మీరు సీనియర్స్, మీరు జూనియర్స్కి, లేక ఇంట్లో మీ తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకి చెప్పాలి కదా. పెద్దవాళ్ళు అయినప్పుడు మీ తమ్ముడే ఉంటాడు, చెల్లె ఉంటుంది, చెప్పాలిగా. ఎలా ఉండాలన్నా, ఎలా ఉండాలక్క అని అంటే అప్పుడు మీరు ఇవన్నీ చెప్తారు. తెల్లవారుజామున లేయాలి, చక్కగా చదవాలి, ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాలి, నోట్సులు రాయాలి, సార్లు చెప్పేది వినాలి, జాగ్రత్తగా ఉండాలి, అందరితో స్నేహంగా ఉండాలి, గురువులతో బాగుండాలి చెప్తారు కదా. మరి వాటిని మీరు కూడా ఆచరించాలి. ఒక్కొక్క వయసు పెరిగే కొద్దీ మనకంటే చిన్నవాళ్ళు మనల్ని సలహాలు అడుగుతూ ఉంటారు. ఇక మిమ్మల్ని అడుగుతారన్నమాట. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చారు, ఫస్ట్ ఇయర్ వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. ఆ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు మీ సీనియర్స్ని అడుగుతారు, మీరు సీనియర్స్ అయిన తర్వాత మీరు జూనియర్స్కి చెప్తారు. ఇది ఒక ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. మరి ఆ సందర్భంలో మనం మన జూనియర్స్కి మనం ఏమైతే చెప్పామో వాటిని మనం కూడా ఆచరించాలా అన్నది. కాకపోతే ఇక్కడ పండితుల రూపంలో ఇలా ఈ విధంగా మరొక రకంగా చెప్పారు. మరి దీన్ని మీరు కూడా ఆచరించండి. మీరే చెప్పడం కాదు, మీరు కూడా ఆచరించమని చెప్పడం. ఒకసారి దీన్ని ప్రతిపదార్థంగా తెలుసుకుందాం. పరా ఇతరులకు ఉపదేశ సమయే, ఉపదేశం చేయునప్పుడు, జనాః సర్వేః జనాః ప్రజలు, సర్వః అపి అందరూ కూడా, పండితాః పండితులగుచున్నారు, తత్ దానిని, అనుష్ఠాన సమయే ఆచరించవలసిన సమయం వచ్చినప్పుడు, మునయః అపి మునులు కూడా, న పండితాః పండితులు కాలేకపోతున్నారు,
ఇంకొకసారి చెప్తా. పర ఇతరులకు, ఉపదేశ సమయే ఉపదేశం చేయునప్పుడు, జనాః ప్రజలు, సర్వః అపి అందరూ కూడా, పండితాః పండితులగుచున్నారు, తత్ దానిని, అనుష్ఠాన సమయే ఆచరించవలసిన సమయం వచ్చినప్పుడు, మునయః అపి మునులు కూడా, నా పండితాః పండితులు కాలేకపోతున్నారు. ఇది ప్రతి పదానికి అర్థం. మరి మీరు మెటీరియల్ని ఫాలో అయ్యి ఈ శ్లోకాన్ని కూడా రాయండి. ఆ తర్వాత ఈ పాఠంలో చూడండి, నెక్స్ట్ లఘు సమాధాన ప్రశ్నాః 2 మార్క్స్ క్వశ్చన్. ఈ 3 కూడా రాయండి. ఏకపద సమాధాన ప్రశ్నాః, వీటిని కూడా రాయండి. ఒకసారి చదివి తెలుసుకోండి, మెటీరియల్లో ఉంటుంది. లఘు సమాధాన ప్రశ్నలు, ఏకపద సమాధాన ప్రశ్నలు, దీన్ని కూడా నోట్స్లో రాసి ఒకసారి ప్రిపేర్ కాండి. నోట్స్ మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే 1 టైం రైటింగ్ ఈజ్ ఈక్వల్ టు 100 టైమ్స్ రీడింగ్తో సమానం. అందుకనే చెప్తున్నాను, తప్పనిసరిగా ఈ 4 ప్రతిపదార్థాలు మరియు 2 మార్క్స్ క్వశ్చన్స్, 1 మార్క్స్ క్వశ్చన్స్ మీరు మెటీరియల్ని ఫాలో అవుతూ చదవండి. దీంతో సూక్తి రత్నాని అనేటువంటి పాఠం పూర్తయింది. సెలవు.